వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా కంప్లీట్లీ చూసుకున్నప్పుడు రీసెంట్ టైమ్స్లో ది మాస్ వైబ్తో రిలీజ్ అయినటువంటి మాస్ జాతర మూవీకి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అనేది మన ఛానల్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూస్ ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంకా కంప్లీట్లీ ఈ మూవీ ఇన్ డెప్త్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సపరేట్లీ మన ఛానల్ అయితే అఖండ అప్డేట్స్ అని చెప్పి సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మోర్ దెన్ వ్యూస్ కానీ మోర్ దెన్ ఇంప్రెషన్స్ కానీ అయితే ఆ యొక్క ప్లేలిస్ట్కి అయితే రావడం జరిగింది. వన్స్ అఖండ మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కావాలన్నా ఆ యొక్క కంప్లీట్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కంప్లీట్లీ ఈ మెయిన్ రివ్యూ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీలో మెయిన్లీ భయ్య ఈ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద చూడడానికి వర్తా కాదంటే నేనైతే వర్త్ కాదని అయితే చెప్తాను. ఎందుకంటే ఆన్ స్క్రీన్ మీద మిస్మరైజ్ చేసే సీన్స్ ఏవైతే ఈ మూవీలో ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి అనేది ప్రాపర్గా లేదు. అంటే సీన్స్ బాగున్నాయి కానీ ప్రాపర్ ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి లేదు. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, కొన్ని దగ్గర డైలాగ్స్ కానివ్వండి, కొన్ని దగ్గర ఎలివేషన్ షాట్స్ కానివ్వండి, కొన్నిటి దగ్గర మరీ ఓవర్ యాక్షన్ సీన్స్ కానివ్వండి. సో మెజారిటీగా అయితే నేను ఈ మూవీలో నోటీస్ చేశాను. సో ఓవరాల్ ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ అనేది హీరో ఇంట్రడక్షన్ బాగానే ఉంటుంది, హీరో క్యారెక్టరైజేషన్ బాగానే ఉంటుంది. అండ్ వాళ్ళు తీసుకుంటే స్టోరీ లైన్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఆ స్టోరీ లైన్ అనేది అప్కమింగ్ మూవీస్ అలా రాబోతున్నటువంటి స్టోరీ లైన్ కాదు, ఇప్పుడు తీయాల్సినటువంటి స్టోరీ లైన్ కూడా కాదు. 90s కానీ 20sలో చేసినటువంటి ఆల్మోస్ట్ ప్రీవియస్ స్టోరీ లైన్స్ని కొంచెం మోడిఫై చేసేది ఈ యొక్క మూవీలో తీసుకొచ్చారు. బట్ దానికి కూడా యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే మనం చూస్తాకి వెళ్ళింది మాత్రం మాస్ యాక్షన్ క్రాక్ మూవీ ఏదైతే ఉంటుందో సో దాన్ని కొంచెం ఇంప్రెస్ అయ్యాం కాబట్టి అదే గెటప్లో మళ్ళీ మన రవితేజ గారు ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కాబట్టి సో అదే గెటప్లో మళ్ళీ మనకి పవర్ఫుల్ డైలాగ్స్ అనేది ఒక మాస్ వైబ్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పి అయితే మన మూవీకి అయితే ఎంటర్ అవుతాం. బట్ అది తప్ప ఇంకా కంప్లీట్లీ ఓవరాల్ రిమైనింగ్ ఆల్ పార్ట్స్ అనేవి మనకి డిసప్పాయింట్ చేసేటట్టు ఉంటాయి. ఏదైతే మాస్ ఎలివేషన్ షాట్స్ ఉన్నాయో అవి మాత్రం హైలైటెడ్గా అయితే తీయడానికి అయితే ట్రై చేశారు. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా మనోడు కొంచెం హీరో కదా కొంచెం ఆపోనెంట్ ఎవరైతే ఉంటారో క్యారెక్టర్స్ వాళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల అయితే మూవీ అనేది కొంచెం డ్రాప్ అయిపోయింది. పర్టికులర్లీ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, ఒక గ్యాంగ్ ఒక ఫ్యామిలీ గ్యాంగ్ అనేది మన హీరో మీద అటాక్ చేస్తాడు. సో ఆ యొక్క పర్టికులర్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం ఫెంటాస్టిక్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. సో అది కూడా క్లైమాక్స్ కాదు, ప్రీ క్లైమాక్స్ కాదు, ఇంటర్వెల్ తర్వాత ఒక స్టార్టింగ్లో వస్తుంది ఆ ఫైట్స్ అనేది. అదొక్కటే బాగుంది తప్ప రిమైనింగ్ మూవీ ఎంత నాట్ వర్త్ అనేది చెప్తాను. ఇంకా సాంగ్స్ వైజ్ చూసినట్లయితే సాంగ్స్ బాగానే ఉన్నాయి కానీ బెటర్ దెన్ ఇంకొంచెం మంచి ప్లేస్మెంట్స్ ఉంటే బాగుండేది. అన్వాంటెడ్గా అయితే సీన్లో అయితే సాంగ్ అయితే ఎంటర్ అయిపోతూ ఉంటుంది. ఇంకా కంప్లీట్లీ శ్రీల క్యారెక్టర్కి అసలు ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి లేదు. మనం ప్రీవియస్లో నేను ఒక ట్రైలర్ రివ్యూలో చెప్పడం జరిగింది, శ్రీల క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఇస్తున్నారు, మేబీ శ్రీల క్యారెక్టర్ అనేది హైలైట్ అవుతుందేమో మనం అని. బట్ నేను అనుకున్న అంచనాలను కూడా అయితే బీట్ చేయలేకపోయింది. మూవీలో శ్రీల క్యారెక్టర్ని అసలు తీసేసినా కానీ అసలు మూవీ అనేది వెళ్ళిపోద్ది. ఇంకా క్యారెక్టరైజేషన్ అంతా బాగానే ఉంది కానీ ఏదైతే ప్రొడ్యూస్ చేసే పద్ధతి ఏదైతే ఉందో వాళ్ళు మనకు చూపించాలనుకునేది అది మాత్రం అంత కంప్లీట్లీ అనిపించలేదు. ఇది మాస్ రవితేజ గారికి సంబంధించినటువంటి మూవీస్లో కొంచెం వరస్ట్ మూవీ అని కదండి, కొంచెం డ్రాబ్యాక్ మూవీ అనేది చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీని చూసి ఆడియన్స్ అనేది బాగా హైప్ క్రియేట్ అయింది, ఆ యొక్క ట్రైలర్ కూడా హైప్ బాగా క్రియేట్ చేసింది. బట్ మూవీ అనేది అంత హైప్ కాదు కదా, ఇంట్రెస్టింగ్గా అయితే కూడా సాగదు మూవీ. ఇంక ఏంద్ర ఈ బోరింగ్ సీక్వెన్స్ అనేటట్టయితే సాగద్ది. సో ఓవరాల్ ఈ మూవీ మొత్తం నాకు ఒక ఫైట్ సీక్వెన్స్ నచ్చింది. నేను 10కి 5 రేటింగ్ అయితే ఇస్తాను. ఎందుకంటే మాస్ రాజ్ యాక్టింగ్ కానివ్వండి, కొన్ని రిఫరెన్స్ సాంగ్స్ కానివ్వండి, రిఫరెన్స్ సీన్స్ కానివ్వండి, కొంచెం ఓల్డ్ మూవీస్ని కొంచెం టచ్ చేస్తూ కొంచెం ఇచ్చారు కాబట్టి సో ఓకే అనిపించాయి. అంతే తప్ప మూవీలో కంటెంట్ వైజ్ కానివ్వండి, స్టోరీ వైజ్ కానివ్వండి, డైలాగ్స్ వైజ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ కానీ సాంగ్స్ వైజ్ ఆల్ ఆర్ డిసప్పాయింటెడ్ వెరీ వెల్ అని చెప్తాను. ఎందుకంటే ఈ మూవీని చూద్దాం నేను ఎక్స్పెక్టేషన్స్ 100కి 100 పెట్టుకోలేదు, 100కి 50 మ్యాచ్ చేసినా కానీ ఇంప్రెస్ అయ్యేవాడిని. బట్ ఆ 50 కూడా నాకైతే మ్యాచ్ అవ్వలేదు కాబట్టి సో నేనైతే ఈ మూవీని రికమెండ్ చేయను. ఈ వీకెండ్స్ మీరు ఒకవేళ ఈ మూవీని వెళ్ళాలనుకున్నా దీనికన్నా బెటర్ దెన్ మూవీస్ మనకి థియేటర్స్లో అవైలబుల్లో ఉన్నాయి. బాహుబలి ది ఎపిక్ ఒక రీకాల్ మూవీలో అయితే మనకి రిలీజ్ అయింది. సో అందులో కూడా కొన్ని మైనస్ ఉన్నాయి, కొన్ని ప్లస్లు అంటున్నారు. సో అది నేను రికమెండ్ చేయాలా భయ్య, దానికి కంప్లీట్ రివ్యూ అనేది కావాలంటే దానికైతే అవసరం లేదని చెప్తాను. ఎవరన్నా మళ్ళీ మూవీని మళ్ళీ రీకాల్ చేసుకోవాలి, మళ్ళీ ఆన్ స్క్రీన్ మళ్ళీ మేము చూడలేదు మిస్ అయ్యమనే వాళ్ళు తప్పకుండా ది ఎపిక్ అనేది వాచ్ చేయండి. ఈ మూవీని అయితే నేను పర్టికులర్లీ రికమెండ్ చేయను. సో మీరు మూవీ చూసారు, ఎంతకి మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరితో పాటు షేర్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా చూసిన వాళ్ళందరూ లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్